అయితే మీకు ఆ టైంలో అంత డిమాండ్ ఉన్నటువంటి స్టార్ మీరు, లక్షలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము, లేదు ఎక్కడైనా ఒక ప్లేస్ కొనుక్కుందాము, ఎక్కడైనా వెంచర్ చేద్దాము అనిపించలేదా? ఐ వాస్ వెరీ బిజీ. దీనికి ఆలోచనలే రాలేదు ఇంకా నాకు రాలా. అండ్ ఐ థాట్ నా తమ్ముడు ఉన్నాడు, మా అక్క, హూమ్ ఐ ట్రస్టెడ్ ద మోస్ట్ ఇన్ మై లైఫ్. తను ఏదన్నా చేస్తుంది, బికాస్ వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, అక్క హస్బెండ్ డాక్టరు, సో అక్క వెరీ బ్రిలియంట్ పర్సన్, సో నా కోసం ఏదైనా చేస్తారు అలాగా నమ్మేశాను నేను. బట్ దెన్ ఆఖరికి ఏది చేయలే. అది కూడా రాసుంది. ఎస్, సి నేను నిజంగా చెప్తున్నాను ఆడియన్స్ మీ అందరికీ, అందరూ ఇల్లులు కొనాలా, అందరూ కార్లు తిరగాల, మనం ఆశ పెట్టుకోవాలా తప్ప అది జరిగేది జరగకుండా ఉండేది మన చేతిలో లేదు. సి నేను ఫస్ట్ ఫిలిం ప్లే గర్ల్స్ అప్పుడే కారు కొన్నా. ఇప్పటిదాకా నేను ఒక 20 కార్లు కొని ఉంటా. ఇప్పుడు ఒక ఇల్లు 650 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కొనలే. ఇక్కడ రాసి ఉండాలి. ఒక 4 కారు డబ్బా ఒక ఇల్లు వచ్చేస్తుందా? నేను చేయలేదే. సో దట్స్ ఆల్ రిటర్న్. ఎందుకలా ఇంట్రెస్ట్ చూపించలేదు? ఏమో కారులో ఉండే ఇంట్రెస్ట్ నాకు. ఇల్లు ఐ టెల్ యూ బేసిక్లీ నిజం చెప్పనా, ఈ ఇల్లు కొనేసి దానికి వాటర్ ట్యాక్స్లు, దానికి ట్యాక్స్లు, ఈ కర్మంతా నేనే కట్టాలా. నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారో ఒక గొడవ వస్తుంది. ఈ గొడవలో ఎవరో ఒకరు పీక్కపోతారు. వాళ్ళకి కూడా జనాలు శాపం ఇస్తూనే ఉంటారు. అది చచ్చిపోయింది పాపం, అది వర్క్ చేసి చచ్చిపోయింది, ఇల్లు కొనేది ఈ నా కొడుకు అనుభవిస్తున్నారు అంటారు. ఎందుకు నా వల్ల ఒక ఇల్లు కొనిన తర్వాత అది నా తమ్ముడికో మా అన్నకో పోయిన తర్వాత వాళ్ళు కూడా తిట్లు తినాలా? ఏం వల్ల ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నా వల్ల నా ఇల్లు రెంట్ కట్టుకుంటాను హ్యాపీగా, నా వల్ల అవుద్ది. అది ఎవరికి ఏ కష్టం లేకుండా కష్టం లేకుండా మంచిది చేస్తున్నాను. ఒక కర్మ సిద్ధాంతమే కాదు, మీకంటూ ఒక ఫిలాసఫీ ఉంది సపరేట్ కదా. వഴി తని వഴി, మై వేస్ సపరేట్ వే. అయితే షకీలా కనీసం ఒక జ్యువెలరీ మీద, దాని మీద ఆర్నమెంట్స్ ఇలాంటి దాని మీద కూడా లేదా ఇంట్రెస్ట్? లేదు నాకు. ఇప్పుడు ఒక బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కి వచ్చే ముందు ముక్కు అంతే. ఇది ఒక చిన్న రింగ్ కనిపిస్తుంది, ఇది కూడా నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. జ్యువెలరీ ఉంది. ఐ డోంట్ లైక్ టు వేర్. లేదు కనీసం చెవులకు కూడా పెట్టుకోకుండా పెట్టుకోను. అవును, నేను ఇది మాత్రం చాలా లైఫ్ లో ఆశ, ఇది వేసుకోవాలని. నొప్పికి భయపడి ఇక్కడ పక్కన కాళికాంబల్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, అక్కడ చెప్పాను పెట్టుకో అమ్మా బాగుంటుందని. ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఇది కూర్చోబెట్టారు. అండ్ దెన్ దానికి డైమండ్ వేసుకున్నాను. ఇది ఒక్కటి నాకు ఇష్టం. ఇది ఒక ఫ్రెండ్ ప్లీజ్ ఇది నువ్వు వేసుకోవాలా నా గుర్తు, అందుకు చాలా అలా గుర్తులు ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడు మొన్న ఇచ్చారు, అందువల్ల ఇది చేతిలో పెట్టుకున్నాను. సో నాకు ఒక టైం ఉన్నది వేర్ ఏదన్నా చిన్నప్పుడు నేను 11-12 ఇయర్స్ ఉండేటప్పుడు ఫంక్షన్లకు వెళ్తే మా ఏదో ఒక పిచ్చిది వేసుకొని వెళ్తాం కదా, పిచ్చి అది మా పిన్ని ఒకసారి అది చూసిన తర్వాత పిచ్చిది ఆడింది. ఆ రోజు మైండ్ సెట్ నాకేమంటే వేసుకుంటే గోల్డ్ వేయాలా, లేకపోతే వేసుకోకూడదు. మన కాడ ఉందా లేదా అని ఇంకొకరికి అనవసరం. సో అది ఎలా ఫిక్స్ అయిందంటే మలయాళం టైంలో నేను 8 o'clock షూటింగ్ నుంచి వచ్చేస్తే రిటర్న్ ఒక హనీఫా, సింగపూర్ హనీఫా అని ఒక షాప్ ఉంది, అక్కడికి పోయి నాకు 8 grams ఒక సవరణ అని తెలియదు. నాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. పెద్ద 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 హారాలు, ఇంత పెద్ద ఇదన్నీ ఉన్నాయి, అన్నీ కొనేస్తా. ఎంత కాడే కదా, టక కార్డ్ వెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాను. అది ఎప్పుడు వేసుకోకూడదా, ఉండాలి ఇంట్లో. అలా నాకు పట్టుదల, నన్ను అలా అడిగింది కదా పిన్ని అని. వాళ్ళ కొడుకు మెహందీ, హల్దీ అండ్ రిసెప్షన్, పెళ్ళి 3కి నేను, మా అక్క, మా చెల్లమ్మ, మా అక్క పెద్ద కూతురు, అక్క చిన్న కూతురు, 5గురు ఈ 3 ఫంక్షన్లకి డిఫరెంట్ సెట్స్ రిపీట్ చేయకుండా వెళ్ళారు. రిపీట్ చేసుకోకుండా అందరూ వేరే వేరే జ్యువెలరీ వేసుకొని వెళ్ళాం.
అది ఒక సాధించిన తృప్తి. ఒక కళ అది అలా ఉండిపోయింది, చేశారు. ఆ జ్యువెలరీ అంతా ఎక్కడుంది ఇప్పుడు? అదంతా ఎవరెవరి కాడికి వెళ్ళాలో వాళ్ళ కాడ వెళ్ళిపోయింది. మరి అది ఓకే, ఐఎమ్ నాట్. నేను వేసుకుంటే కూడా నా ఫ్రెండ్స్ ఆ చైన్ పెట్టి ఇచ్చేవా అంటున్నారు నన్ను. వాళ్ళని నేను అడగలేను అలాగా, బట్ నన్ను అడుగుతున్నారు. సరే ఇది వేసుకుంటే కూడా ఈ గొడవ ఎందుకు నాకు అని. బట్ జ్యువెలరీ ఏమో ఉంది, బట్ నాకు ఇష్టం ఉండదు. సో